పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదెవ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే సార్ వెళ్ళి చూడు. సరే సార్. సార్ ఎవరు లేరు సార్. లేడా? సరేరా.
ఏదేమైనా వాట్ ఎవర్ ఇట్ మే బి సారీ సార్. ఎక్కడికి వెళ్తావురా నువ్వు? ఆగండి సార్. ఆగరా. సార్ కొట్టకండి సార్, నా మాట వినండి సార్. ఇంకా ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినే? సార్ ముందు వాడు చెప్పేది వినండి సార్. నువ్వెవడ్రా? పోయి ఇక్కడి నుంచి. లేదంటే నిన్ను కూడా లాకప్ లో వేస్తా. ఈ మోసగాడికి హెల్ప్ చేస్తున్నావని కేసు పెట్టి జాయింట్లు తీసేస్తాను. పోరా అవతలకి పో. రే నువ్వు వెళ్ళరా, నాకేం కాదు. ఓయ్. ఏరా పోలీసు వాళ్ళంటే పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? నా కళ్ళలో కారం కొట్టి పారిపోదాం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావురా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే? రై సుబ్రహ్మణ్యం, నా నుంచి తప్పించుకోవటం అంత ఈజీ కాదురా. రై బ్యాంకుకి టోపీ పెట్టి చెక్కేద్దాం అనుకుంటున్నావా? రాయ్ నీ టాప్ లేపేస్తాను రా. సార్, అది కాదు సార్ నేను చెప్పేది. 3 రోజులు పెట్టి వెళ్ళిపోతే వదిలేస్తాననుకున్నావా? అయ్యో నేను ఏ తప్పు చేయలేదు సార్. నీకు లేరా? చెప్పేది వినండి సార్, నాకేం పాపం తెలియదు సార్. సార్, నా మాట వినండి సార్, నేను చెప్పేది వినండి సార్. ఎక్కిందండి వీడే. ప్లీజ్ సార్. ఏంట్రా నీ మాట సార్, నా మాట వినక? వినండి సార్. నేనేం తప్పు చేయలేదు సార్. సార్ నా మాట వినండి సార్. మూసుకో. పోనీవయ్యా. ఏమండి, మహి ఇంకా రాలేదేంటి? అవునరా, ఇంకా రాలేదేమిటి? ఒకసారి ఫోన్ చేయండి. డాడీ ఎక్కడున్నావమ్మా? ఈ పక్కనే ఉన్నాను డాడీ. త్వరగా రామ్మా. వచ్చేస్తున్నాను డాడీ. అదిగోరా అమ్మాయి వస్తుంది. ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? అది వాటర్ బాటిల్ కొనుక్కురావడానికి ఇంతసేపా? లేదమ్మా, అక్కడ కొంచెం పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. డాడీ నేను ఇంకో 2-3 రోజులు ఇక్కడే ఉండొస్తాను. అదేంటే బస్ బయలుదేరే టైంలో అలా మాట్లాడుతున్నావు? ఎప్పుడు చెప్తే ఏమిటమ్మా? పెదనాన్న వాళ్ళ ఇంట్లో 2 రోజులు ఉంటానంది, దాంట్లో తప్పే ఉంది. ఏంటే మొహం అలా పెట్టుకున్నావు? ఏం లేదులే పిన్ని, వద్దు బయలుదేరమంటారేమో అని భయపడుతున్నట్టుంది. దానికెందుకమ్మా భయపడటం? నీ ఇష్ట ప్రకారమే ఓ 4 రోజులు ఉండొద్దు గాని, సరేనా? బస్సు బయలుదేరుతుంది, రండి బాబాయ్. సరేనమ్మా, వస్తాను. జాగ్రత్త. అన్నయ్య వస్తా. మంచిదిరా. వస్తా. రండి 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 పిన్ని. వెళ్ళొస్తా. అలాగే. సరే వస్తాను మహి. పద్మ రా, ఎక్కు. వెళ్ళొస్తాను రా. బాయ్ పిన్ని. డాడీ వెళ్దామా? మహి వెళ్దాం పదా. పదమ్మా. మహి వెళ్దాం రామ్మా. రాయ్ బుద్ధిగా నీకు నువ్వుగా వచ్చి స్టేషన్లో సరెండర్ అయితే బాగుండేది కదరా. నిన్ను వెతుక్కుంటూ నేను బస్టాండ్కి రావాల్సి వచ్చింది. అవునరా, నువ్వు మా అమ్మాయి పెళ్ళికి బ్రోకర్ పని చేసావు కదూ. నీకు కమిషన్ ఇవ్వటం మర్చిపోయానన్నా. స్టేషన్కి వెళ్ళగానే కమిషన్ మీద కమిషన్ ఇస్తానన్నా. అప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం వడ్డీ కదిపిస్తాను రా. సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్, నన్ను వదిలేయండి సార్. రాయ్ నీ తప్పులతో నాకు పనేంట్రా? అవన్నీ కోర్టులో చెప్పుకో.
అది నువ్వు కోర్టుకు వెళ్ళినప్పుడు. నిన్ను అక్కడ దాకా వెళ్ళనిస్తానా నేను? రేయ్, ఇప్పుడు బ్యాంకు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద నేను నిన్ను పట్టుకోలేదురా. దానికోసమే అయితే నేను ఎంటర్ అవ్వాల్సిన పని లేదు. దానికి నా కింది క్యాడర్ చాలు. ఆ కంప్లైంట్ వంకతో మన పాత లెక్క సెటిల్ చేసుకుందామని నేను నీ వెంట పడ్డాన్రా. సార్, పాత విషయం మనసులో పెట్టుకొని ఇలా పగ తీర్చుకోవడం తప్పు సార్. నాకు తప్పొప్పులు చెప్పే అంత తొడివరా నువ్వు? ఇంకొక మాట మాట్లాడితే నాలుక చీరేస్తా. రేయ్, నా రక్తం సలసల కాగిపోతుందిరా. నా కూతుర్ని తీసుకువెళ్ళి ఎవడో కోన్ కిస్కా గొట్టంగడికిచ్చి పెళ్లి చేస్తావురా నువ్వు? పైగా ఎందుకురా ఇలా చేసావురా అని నేను కాస్త ఎమోషనల్గా మాట్లాడితే అవన్నీ ఫోన్లో రికార్డ్ చేసి నా మీదనే సెటైర్ వేస్తావురా నువ్వు? రేయ్, అప్పుడు పెద్ద హీరోలాగా పెద్ద పెద్ద డైలాగులు చెప్పావు కదా, ఏది ఇప్పుడు మాట్లాడరా, మాట్లాడు. ఏమైందిరా, ఏమైందిరా నీ పవరు? కాస్త మెత్తబడిందా? పొగరు బట్టి పోయి పోయి పోలీసు వాళ్ళతో పెట్టుకుంటావురా. చూసావా ఇప్పుడేమైందో? పోలీసోడి పగ పాము పగ కంటే ప్రమాదమైందిరా. నీ బాడీ పార్ట్స్ అన్ని వాటి వాటి ప్లేసుల్లో లేకుండా చేస్తాను, చంపేస్తా. ఈ నరసింహారెడ్డితోనే పెట్టుకుంటావురా నువ్వు? త్వరగా పోనీ. కారాపోయా ఆపు. దిగండి దిగండి. నా ఏరియాలో గొడవ, నా సంగతి వీళ్ళకి తెలియదు అనుకుంటా. ఆపండి గొడవ. నీకే చెప్పేది అర్థం కాలేదా? పక్క తిరగ. ఆపండి గొడవ. ఆపు, ఆపుతారా లేదా? ఆపండి, ఆపండా. వెళ్ళండి వెళ్ళండి అని చెప్తున్నానా? వెళ్ళండి వెళ్ళండి. అయ్యా, ఈ సిఐ నరసింహారెడ్డి ఏరియాలోనే గొడవలు పెట్టుకుంటారా? వెళ్ళండి మర్యాదగా. కానిస్టేబుల్ వెళ్ళండి, వెళ్ళమని చెప్తున్నానా? త్వరగా క్లియర్ చేయండి. వెళ్ళ. చెప్తుంటే అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదా? నడు నడు. సుబ్రహ్మణ్యం తప్పించుకున్నాడు. ఇక్కడే ఎక్కడ ఉంటాడు, మొత్తం వెతకండి. పదండి. రే గణేష్, ఎక్కడున్నావురా? నువ్వెక్కడున్నారా? రే, నేను వాళ్ళ దగ్గర నుంచి ఎస్కేప్ అయ్యాను రా. ఇప్పుడు ఎక్కడున్నారా నువ్వు? చెప్పు, నేను అక్కడికి వస్తాను. రే, నువ్వు రావాల్సిన అవసరం లేదు కానీ నువ్వు వెంటనే బయలుదేరి రావులపాలెం వచ్చేసాయి. నేను ఏ లారీ బస్సు పట్టుకొని వచ్చేస్తాను. అలాగేరా, బాయ్. సరేరా, బాయ్ రా. వీళ్ళిద్దరేరయ్యా
సార్ 2 పార్టీలో జంపు, గవర్నమెంట్ కి డీజిల్ లాసు, మన అకౌంట్ నిల్లు. నోరు మూసుకొని ఎక్కండాయా. ఎక్కడికి పోతాడయ్యా వాడు? నా ఏరియా దాటేలోపు వాడిని మళ్ళీ పట్టుకుంటా. అలాగే సార్. బండితే పోయి. రే రండ్రా. మహి మహి ఇల్లు వచ్చేసిందిరా. ఏంటి నిద్రపోతున్నావా? అబ్బే ఏం లేదురా. దిగురా. అమ్మా మంచి పని చేసావమ్మా. లాస్ట్ మినిట్లో నేను పెదనాన్న వాళ్ళ ఇంట్లోనే ఉంటానన్నావు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు వెళ్ళిపోతే ఈ ఇల్లంతా బోసిపోయినట్టు ఉండేదమ్మా. మీరొక అమాయక చక్రవర్తి, అది మన కోసం ఉంటానంటుందా ఏంటి? అది అల్లుడు గారిని ఇక్కడ చూస్తూ ఉండొచ్చని ప్లాన్ వేసి ఇక్కడుంటానంది. అర్థమైందా? అదేం లేదు పెద్దమ్మా, నాకు మీతో ఉండాలనిపించింది అంతే. అమ్మా మహి, ఇది అలాగే అంటుందమ్మా. నువ్వెవరి కోసం ఉన్నా మాతో కలిసి ఉంటున్నావు. మాకు అది చాలమ్మా. సరేలే, ఇప్పటికే పొద్దుపోయింది, వెళ్ళి పడుకోమ్మా. రేపు అందరం కలిసి అలా సరదాగా బయటికి వెళ్దాం, ఓకేనా? పదవే. మొహం ఏంటి అలా పెట్టావు? నేను నిన్ను బస్టాండ్లోనే గమనించాను. ఏదో ఆలోచిస్తున్నావు. నీ మనసులో ఏదో బాధ ఉంది. అందుకే లాస్ట్ మినిట్లో నువ్వు ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నావు. చెప్పు మహి, ప్రాబ్లం ఏంటి? నితీష్, నీకు విషయం చెప్పాలి. ఇట్రా. మహి, ఏంటి? ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? చెప్పు మహి. నేను బస్ స్టాండ్ లో వారిని చూశాను నితీష్. చూస్తే ఏడవడం ఎందుకు? అతనేమన్నా నిన్ను చూసి చూడనట్టు వెళ్ళాడా? నువ్వు పలకరిస్తే మాట్లాడకుండా వెళ్ళాడా? అసలు ఎందుకు ఏడుస్తున్నావు? అది కాదు నితీష్, నేను ఏ పరిస్థితుల్లో చూసానో తెలుసా? నిర్దాక్షిణ్యంగా కొడుతున్నారు. ఏంటి మహి, నువ్వు చెప్పేది నిజమేనా? అసలు పోలీసులు సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? అదే నాకు అర్థం కావడం లేదు. నేను వారిని అలా చూసిన క్షణం నాకు ఆగినంత పని అయింది. చచ్చిపోవాలనిపించింది. మహేశ్వరి, నువ్వేం భయపడకు. అతడు ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా మనం సాల్వ్ చేద్దాం. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఏసీపీ. నేను వారితో మాట్లాడతాను, నువ్వేం వరీ అవ్వకు. ముందు అసలు ఏం జరిగిందో, సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసుకోవాలి. ఈ విషయం వాళ్ళ ఇంట్లో గ్యారంటీగా తెలుసుంటుంది. కనుక్కుందాం ఆగు.